మిత్రులందరికీ శుభోదయం అండి. నా పేరు వెంకట్రావు తుమ్మల, తిరుపతి నుంచి అండి. నేను 5:30 AM ఫ్రీ గురుకుల్ టాక్స్లో భాగంగా డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు ఐఏఎస్ గారు, అలాగే మౌనిక మేడం గారి సారథ్యంలో హీరో విత్ ఇన్ యూ అనే ఒక నెల రోజుల పాటు జరిగిన సెషన్స్లో ఇన్వాల్వ్ అవుతూ, ఎమర్స్ అవుతూ ఎవాల్వ్ అయ్యానండి. ఆ కోర్సులో దానికి రివ్యూగా కాకుండా, ఫీడ్బ్యాక్గా కాకుండా, ఒక కృతజ్ఞతగా ఆ టేక్అవేస్ నుంచి నేను తీసుకున్న దాన్ని షేర్ చేసుకునే చిన్న ప్రయత్నం చేస్తాను అండి. బిఫోర్ 2024 ఎలాంటి రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఏమీ లేవు అండి నా లైఫ్లో. అన్ని విధాలుగా ఒక స్టాగ్నేషన్ మోడ్లో ఉన్నాను. అలాంటి టైంలో నన్ను నేను డిఫైన్ చేసుకొని ముందుకు సాగే ప్రయత్నంలో భాగంగా ఒక యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేశాను. అలాగే ఎఫెక్టివ్ ప్రాంప్ట్ రైటర్ అయ్యాను. అలాగే ఒక ప్రఖ్యాత సంస్థలో EPS అనే ట్రైనింగ్ తీసుకొని ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాను. అలాగే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక మ్యాథ్స్ అకాడమీ మన ఇండియాలోనే నెంబర్ 1 ఆర్గనైజేషన్లో తిరుపతి నుంచి ఛార్జ్ తీసుకోవడం జరిగింది CEOగా. ఆ ముందుకు వెళ్తున్నాను. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ అయిపోయింది. సో ఉగాది నుంచి, ఏప్రిల్ నుంచి సెకండ్ క్వాడ్రంట్లో డైనమిక్గా యాక్షన్ టేకర్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు ఆ స్వామివారి కృపో లేకపోతే నా పూర్వజన్మ సుకృతమో కానీ ఫ్రీ గురుకుల్లో నాకు కరెక్ట్గా హీరో విత్ ఇన్ యూ అనే సెషన్ వెంటనే దొరికిందండి. అది నేను మా తిరుపతి నుంచి స్వామివారి నీడలోనే ప్రతిరోజు ఉదయాన్నే అటెండ్ అవ్వడం జరుగుతుంది. యాక్షన్ టేకర్గా తీసుకోవాలి అంటే హీరో జర్నీకి కావాల్సిన ABCDGH అనే ఫార్ములా తోటి, అలాగే 4H అనే ఒక ఫార్ములా చెప్పి, ఒక హీరో ఎలా థింక్ చేస్తాడు, హీరో మైండ్ సెట్ ఎలా ఉండాలి, హీరో స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఎలా ఉండాలి. సో మనం హీరోగా ఆగిపోవడానికి కారణం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమీ కాదు, లేకపోతే మనతో కాన్ఫ్లిక్ట్ చేసుకోవాలని మనం విభేదించి మనం జడ్జ్ చేసిన పర్సన్స్ కాదు, వాళ్ళు నిజంగా మన ఎనిమీస్ కాదు, వాళ్ళు ఒక వెహికల్స్ మనల్ని స్కేలప్ చేయడానికి ఉన్న వాళ్ళుగా తీసుకునే ఒక పారాడైమ్ షిఫ్ట్ లాంటి చాలా చక్కటి విషయాల్ని మాకు నేర్పించడం జరిగింది. అలాగే ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, స్వధర్మం ఏంటి, వృత్తి ధర్మం ఏంటి, చుట్టూ ఉన్న ప్రకృతికి మనం ధర్మ పట్ల నిబద్ధత ఎలా పనిచేయాలి, పనితో మమేకం ఎలా అవ్వాలి, ఒక హీరో అనేవాళ్ళు ఎలా ఉంటారు, ఆ క్వాలిటీస్ని గ్లోబ్ నుంచి, ఇండిజినియస్ నుంచి, సో మన సొసైటీలో నుంచి, తర్వాత మన ఇంట్లో నుంచి మన లోపలికి తీసుకెళ్ళి ఇన్వర్డ్ జర్నీ చేయించి మనలో ఉన్న న్యాచురల్గా ఉండే స్కిల్స్కి, ఇన్బోర్న్ స్కిల్స్కి ఇంక్లైన్ అవుతూ మనకి ఇష్టమైన సహజంగా మనలో ఉన్న స్కిల్స్ని డైలీ 1 or 2 అలాగ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ అలాగే వస్తుంది అని నేర్చుకున్నాను అండి. ఇందులో నేను కొన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేశాను ఈ 1 monthలో. హీరో జర్నీ అనేది అన్స్టాపబుల్. ఇంకా నేను నేర్చుకొని ఒక మంచి మెంటర్గా ఎమర్జ్ అవ్వాలనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హీరో జర్నీలో భాగమై మాతో పాటు ట్రావెల్ చేసిన ఒక 135 మంది ఎంతోమంది హీరోస్గా ఎమర్జ్ అవ్వాలనుకున్న వాళ్ళ అందరి లైఫ్స్లో నుంచి ఆ టేక్అవేస్ తీసుకుంటం జరిగింది అండి. మేము మాకున్న సంశయాలను చాలామంది వాటిని ఆ క్వశ్చన్స్లో అడగడం, దాన్ని అద్దంకి శ్రీధర్బాబు గారు చాలా బాగా, అంటే హీరో జర్నీతో పాటు ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఉన్న అన్నిటికీ ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే దాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలి అని కూడా నేర్పించారు అండి. ఈ హీరో జర్నీలో స్టార్ట్ అయిన అందరికీ, ప్రతి ఒక్కళ్ళలో ఉన్న హీరోని, మనలోని హీరో ఉన్నారు అని మరొక మారు గుర్తు చేసిన అద్దంకి శ్రీధర్బాబు గారికి సదా రుణపడి ఉంటాను అండి. ఎప్పటికీ మీకు కృతజ్ఞతని. ఎల్లవేళలా అందరి శ్రేయస్సులు కోరుకునేవాడే హీరో. సో అందరూ బాగుండాలి, అందరూ బాగుండేటట్లుగా అందరినీ ఎంపవర్ చేసే ఒక మహాయజ్ఞం జరుగుతోంది ఫ్రీ గురుకుల్లో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ అందరూ అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధిలో భాగం కావాలి అనే ఒక మైండ్ సెట్ని తీసుకొచ్చిన అద్దంకి శ్రీధర్బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి. నమస్కారం.